నువ్వు అనుకున్నది జరగకపోవచ్చు, అనుకున్న ఉద్యోగం రాకపోవచ్చు, అనుకున్న వ్యక్తితో పెళ్లి కాకపోవచ్చు, అనుకున్నట్టుగా నువ్వు విదేశాలకు వెళ్ళలేకపోవచ్చు, ఇల్లు కొనుక్కోలేకపోవచ్చు, ఆ స్థలాన్ని స్వతంత్రించుకోలేకపోవచ్చు. ఏమిటి ప్రభువా, నా జీవితంలో నేను అనుకున్నది ఏమి జరగడం లేదేమిటి అని నువ్వు వాపోతున్నట్లయితే, దిగులు పడుతున్నట్లయితే, దుఃఖపడుతున్నట్లయితే నీకు శుభవార్త. ఏమిటా శుభవార్త? నువ్వు అనుకున్నది నీ జీవితంలో జరగడం లేదంటే నా దేవుడు అనుకున్నది నీ జీవితంలో జరిగించాలి అని ఉద్దేశించాడు కాబట్టి నువ్వు అనుకున్నది నీ జీవితంలో జరగకుండా చేస్తున్నాడు. వినో, దేవుడు అనుకున్నది నీ జీవితంలో త్వరలోనే జరగబోతుంది. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా నా దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. నీ జీవితాన్ని నా దేవుడు పరిశుద్ధపరిచి ఒక అద్భుతమైన వ్యక్తిగా, ఆత్మీయుడిగా దేవుడు నిన్ను మలచబోతున్నాడు. విశ్వసించో, ఆయనకు నీ జీవితాన్ని ఈరోజే సమర్పించో. Bless the Lord.